కరీంనగర్ 34వ డివిజన్ కార్పొరేటర్ బరిలో నిల్చున్న కాజా మాజారుద్దీన్ పేదల నేస్తం అభివృద్ధి తన దేహంగా ప్రజల మధ్యలో ఉంటూ గత 20 సంవత్సరాల నుండి ఎంఐఎం పార్టీలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవకే అంకితమై ప్రజల నాయకుడు కాజా మజరుద్దీన్ ఈ రోజు పార్టీ గుర్తించి ఎంఐఎం టికెట్ ఇచ్చి పార్టీని బలోపేతం చేయడానికి ఒక యువ నాయకుడికి పట్టం కట్టిన ఎంఐఎం పార్టీ అధిష్టానం కరీంనగర్ గడ్డపై గెలిపే ధ్యేయంగా డివిజన్ ప్రజలు కాజా మజారుద్దీన్ ను గెలిపిస్తామని నిర్ణయించుకున్నారు. 34వ డివిజన్ హుసేనీపుర, విజయనగర్ కాలనీ, సెల్ఫీ నగర్, కృష్ణానగర్, ప్రియదర్శిని కాలనీ, మధుర నగర్ ప్రజలు కాజా మజారుద్దీన్ మద్దతు తెలుపుతున్నారు. మీ అమూల్యమైన ఓటు ఎంఐఎం గాలిపటం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా అధికారులతో మాట్లాడి వారి సమస్యను నెరవేరుస్తామని, డివిజన్ లో వాటర్ సమస్య, డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం, ఎండాకాలం వస్తే కాలనీ వాసులకు నీళ్లు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. నేను గెలిచిన తర్వాత సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. 34వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కాజా మజారుద్దీన్. जो खेले हैं वो रनर थे। अल्हम्दुलिल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से ये टूर्नामेंट रखा गया था। इसी तरह करीमनगर में जितने भी नौजवान बच्चे जो पढ़ने वाले हैं, ख़ास तौर पर हॉलीडेज़ के पीरियड में जैसे सैटरडे संडे है या आने वाले अभी क्रिसमस के हॉलीडेज़ है, वैसे हॉलीडेज़ में भी ये बैडमिंटन हो या फुटबॉल हो या क्रिकेट के टूर्नामेंट रखे तो बेहतर है। मजलिस इत्तेहादुल मुस्लिमीन जितने भी खेलने वाले बच्चे हैं उन लोगों के साथ है और मैं हुसैनीपुरे के जितने भी यूथ आए यहाँ पर मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदूर मुतमिन भी है और यहाँ के नौजवानों का मैं शुक्रिया अदा करता हूँ और तमाम खेलने वालों को मैं मुबारकबाद देता हूँ। शुक्रिया, खुदा हाफिज़, अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। ప్రియమైన నా కుటుంబ సభ్యులైన ప్రజలకు గత 20 సంవత్సరాలుగా నేను మీ మధ్యలో ఉంటూ సంఘ సేవనే నా లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నాను. రేషన్ కార్డులు లేని పేదలకు సాయం చేయడం, ఇల్లు లేని వారికి ఇంటికలా నెరవేర్చడం, పోరాడం, మురికి కాలువలు, ప్రజా సమస్యలపై అధికారుల దగ్గర వెళ్ళి మీ గొంతుగా నిలబడడం, ఇవన్నీ ఏ పదవి లేకుండానే మీ నమ్మకంతో చేశాను. నేను ఎప్పుడు మీకు దూరంగా లేను, మీ కష్టాల్లో మీతోనే ఉన్నాను, మీ ఆనందంలో భాగమాను. ఇప్పుడు అదే సేవాభావంతో మీకు ఒక మంచి నాయకుడు మరింత బలంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చినాను. మీ సేవను ఇంకా నిబద్ధతతో నిజాయితీతో చేస్తానని మాట ఇస్తున్నాను. మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ సేవకుడిగా ఆశీర్వాదం కోరుతున్నా. ఎండి ఖాజా మజరుద్దీన్, 34వ డివిజన్ ఏఐఎంఐఎం అభ్యర్థిగా నిలబడ్డాను. నన్ను ఆశీర్వదించగలని కోరుతున్నాను.